ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. సూపర్ రాము నువ్వు. ఇక కరెంటు తెల్లార్లు రాకపోయినా పర్లేదు, ఈ కట్టెలు తెల్లారే వరకు ఉంటాయి. హ్యాపీగా చదువుకోవచ్చు. పద. నా ప్లాన్ వర్కౌట్ కాలేదు. పవర్ కట్ చేసినా అది హ్యాపీగా చదువుకుంటుంది. అబ్బా దోమలు కుడుతున్నాయే, వెళ్ళిపోదామా? షటప్. ఏదైనా సరే దాన్ని చదవకుండా చేసిన తర్వాతే మనం ఇక్కడి నుంచి వెళ్ళాలి. అబ్బా రాము, అక్కడ చీకట్లో ఎవరో ఉన్నట్టున్నారు. అవును, ఎవరో అబ్బా అని అరిచినట్టు అనిపించింది పల్లవి. చీకట్లో ఎవరున్నారు రాము? చూద్దాం పద. రాము, ఎవరూ లేరు కదా? నేను అదే చూస్తున్నా. అమ్మా పల్లవి, అమ్మా అక్కడ ఏం చేస్తున్నారమ్మా? వస్తున్నానమ్మా. ఎవరో వచ్చినట్టుంటేను. ఆహా, రండి, ఇలా రండి. ఇందా ఈ అరటిపళ్ళు తినేసి చదువుకోండి. అలాగేనమ్మా. తీసుకో బాబు. నీ వల్లేనే ఇదంతా. అది చదువుకోకుండా చేద్దామంటే కుదరట్లేదు. రేపు దాన్ని ఎగ్జామ్ రాయనివ్వకుండా చేస్తాను. పదండి వెళ్దాం. ఏంటి గుండు, ఉదయాన్నే రెడీ అవుతున్నావు? ఇవాళ ఒక సాంగ్ రికార్డింగ్ ఉందండి. అవునా, సరే సరే. నీ ఫ్రెండ్ చెప్పిన స్కెచ్ ఆర్టిస్ట్ని ఇవాళే పిలుస్తున్నాను. సరేనండి. అతను వచ్చే లోపల నువ్వు త్వరగా రికార్డింగ్ కంప్లీట్ చేసుకుని వచ్చేసేయాలి. సరేనండి.
ఏంటి గీత దేవుణ్ణి అంతలా మొక్కేస్తున్నావు? ఇవాళ నుంచి ఎగ్జామ్స్ కదా కామాక్షి, అందుకే మంచి మార్కులు రావాలని ఆ దేవుడికి అప్లికేషన్ పెట్టుకుంటున్నాను. నువ్వు బానే చదువుతావు కదమ్మా, ఖచ్చితంగా నీకు మంచి మార్కులే వస్తాయి. బేబీ, రాత్రి నువ్వు ఇంట్లో లేవని గుండమ్మ చాలా పెద్ద గొడవ చేసింది. నీకా టైంలో చెప్పడం ఎందుకని చెప్పలేదు. అదేంటి, నేను బయటికి వెళ్ళిన విషయం నీకు తప్ప ఎవరికీ తెలియదు కదా? గుండమ్మకెలా తెలిసింది? ఏమో బేబీ, నాకు కూడా తెలీదు. గుండమ్మ నీకు పాలు తీసుకొని నీ గదిలోకొచ్చింది. నువ్వేమో డోర్నేమో ఓపెన్ చేసి వెళ్ళిపోయావు. నువ్వు మేనేజ్ చేయాలి కదా మమ్మీ. చేశాను బేబీ. ఆ గుండమ్మకి 100 డౌట్లు కదా, కనిపెట్టేసింది. ఏడ్చింది. నీ మీద అరిచినట్టు నా మీద అరిస్తే నేను ఊరుకోను. అయినా నేను రాత్రి వెళ్ళిన పని సక్సెస్ఫుల్ గా పూర్తి చేసుకుని వచ్చాను. ఆ పల్లవిని అస్సలు చదువుకోనివ్వకుండా చేశాను మమ్మీ. వెరీ గుడ్ బేబీ. సరే, ఎగ్జామ్కి టైం అవుతుంది కదా, పద. ఉమ్. ఏమి అక్షిత, రాత్రి ఎక్కడికి పోయావు? ఏ, మా మమ్మీ చెప్పలేదా? చెప్పింది. నువ్వు గదిలో ఉన్నావని ముందు అబద్ధం చెప్పింది, తర్వాత ఇంత గడ్డి పెడితే ఏదో బర్త్డే పార్టీకి వెళ్ళావని చెప్పింది. అయినా రాత్రిపూట బర్త్డే పార్టీస్కి వెళ్ళడం ఏంటమ్మా? ఏ, నాకు సరదాలు ఉండకూడదా తాతయ్య? పార్టీలు సరదాలు ఎప్పుడైనా తీర్చుకోవచ్చు, కానీ ఎగ్జామ్స్ టైంలో చదువు మానేసి ఇలాగే తిరిగితే చదువు కొండెక్కి కూర్చుంటుంది. నాకంతా తెలుసు. ఏంటి నీకు తెలుసు? ఆ? అయిపోయిందేదో అయిపోయింది కదా బావగారు, మళ్ళీ ఎందుకు తెల్లవారే గొడవ? పిల్లలన్నాక చిన్న చిన్న సరదాలుంటాయి, అవి కూడా లేకుండా ఉంటే జైల్లో పక్షుల్లాగా ఉండాలంటే ఎలా? మీ కూతురు కూడా ఉండుంటే ఇలాగే ఉండేది. అప్పుడు ఇలాగే మాట్లాడేవారా? ఎలా మాట్లాడేవారో నేను కూడా చూసేదాన్ని. తను ఉండుంటే మాత్రం ఖచ్చితంగా తను నీ కూతురులా మాత్రం ఉండుండేది కాదు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.